गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। హాయ్ అండి, నేను మీ లావణ్య. ఈరోజు నేను మీకు శ్రీరామనవమి అంటే ఏమిటి, శ్రీరామనవమి రోజు శ్రీరాముని కళ్యాణం ఎందుకు జరిపిస్తారు, శ్రీరాముని ప్రత్యేకతలు ఏమిటి అని నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఓం అష్టో ప్రక్షాళ్యాం ఓం ఆచమ్యాం ఓం కేశవాయ స్వాహా నారాయణి నమస్తే. ఓం ముహూర్త సుముహూర్తమస్తు. పరక్షంతో తీసుకోండి. ఓం ఉత్తిష్ఠోపగతపచాశమే దేశం గార్గామే దేశం వరాదేవ బ్రహ్మకర్మ సమారభే ప్రదివ్యాహమేర పుష్పదిగీస్కులం చతుర్హాసనీం యోగః ప్రణవస్య పరబ్రహ్మణి పరమాత్మారేణ యోగః ప్రాణాయామ. ఓం భూమం భూమం మహమం జనం తపో సత్యం సత్యత్రోరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోర్జనః ప్రచోదయాత్ మమ జ్యోతిరసామృతం బ్రహ్మ భూర్భువ శివరోం. కనక్షంతో తీసుకోండి. శ్రీషే అస్మిన్ వర్తమానస్య గజాంగ్రమానేన ప్రభవ షష్ఠి సంవత్సరాణం ధ్యేయం విష్ణువాసనామ సంవత్సరే చైత్రమాసే శుక్లపక్షే నవమ్యాం యజమానస్య యజమాననియోగః ఉత్తిర్ణవతోర్భవిష్యాం శ్యామః ఉచ్చిరెడ్డినాం. శ్రీరామనవమి అంటే ఏమిటి? శ్రీరాముడు పుట్టినరోజును శ్రీరామనవమిగా జరుపుకుంటారు. చైత్ర మాసంలో 9వ రోజు శ్రీరాముడు జన్మించారు. శ్రీరామచంద్రుడు విష్ణుమూర్తి యొక్క 7వ అవతారంగా చెప్పుకుంటారు. శ్రీరాముని జననం గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను. భూగే ఫలచ్చ కర్పూరే నాగవల్లి ధరిత గుప్తాచూర్ణ తాంబూలం ప్రతిహువ్యదాం తాంబూలం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతిగోదాబ్జ నమః మహానివేదనం చ కరిష్యే. ధూపమాగ్రాపయామి ధూపదీపాంతరం శుద్ధాచనీయం సమర్పయామి. ధూపమాగ్రాపయామి. శ్రీ మహాగణాధిపతిదేవతాభ్య నమః ధూపం సందర్శనయామి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వాచార్కే చరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమస్తుతే. తత్పురుషాయ త్వజవక్రతుండాయ మహేతం మహోదంతి ప్రచోదయాత్. సంభ్రాజించ విరాజించాం శ్రీయాఖ్యనముఖే త్రయామాసికం శ్రీయానందమంగళ నీరాంజనదీపం సందర్శనయామి. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్య నమః ఆనందమంగళ నీరాంజనదీపం సందర్శనయామి. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్య నమః. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్య నమః. శ్రీ అందరూ నమస్కారం. సర్వజ్ఞానం సర్వలోకేశానం సర్వజ్ఞానం అనిరూపాయనం సతేజానం వర్ణరూపిణ్యానం బ్రహ్మజ్ఞానం విఘ్నమజ్ఞానం గుణత్రయం చంద్ర సూర్యాగ్లోచనం సృజాననం జయాభక్షణం జహన్నవేనం జనభూతానం శాస్త్రానం శాస్త్రమానం నిత్యానం శివానం చంద్రార్ధమస్తకానం భారచ్యానం బ్రహ్మజ్ఞానం కల్పాయనం కారుళ్యానం కృష్ణపింగళ్యానం బ్రహ్మాయనం నారాయణం రౌద్రానం చంద్రాం మృతపరకుదానం జ్యేష్ఠానం ఇంద్రాయణం మహామాయనం జగత్ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవతా కృపా కటాక్ష ఫల సిద్ధిరస్తు. అనుకూలత యోగ్యత సిద్ధిరస్తు. సీతారామచంద్ర వారికి యజ్ఞోపవీతం జరుగుతుంది. అందరూ నమస్కారం చేసుకోండి. ఓం ఓం భూపహస్వరచంద్రరేణ్యం భర్గో దేవీర్గుణావృతోదయాత్. ఓం యజ్ఞోపవీతహరణ సుముహూర్తాయ ముహూర్తరస్తు. చంద్ర భగవానికి శ్రీ సీతామాతాకి శ్రీ లక్ష్మణ మహారాజకి
मुहूर्तः मुहूर्तरस्तु रामचंद्र स्वामी देवताभ्यो नमः भाषिंगधारण अहं पूजनं हरावनं श्री कृष्णाय नमः श्री सीता रामचंद्र स्वामी देवताभ्यो नमः भाषिंगधारण अहं पूजनं च करिष्ये ओम नमस्कारं स्तुति बोलो श्री सीता रामचंद्र भगवान की जय बोलो श्री सीता माता की जय बोलो श्री लक्ष्मण महाराज की जय बोलो पवन सुत हनुमान की श्री सीता रामचंद्र स्वामी देवताभ्यो नमः भाषिंगधारण देवता मुहूर्त सुमुहूर्तरस्तु नमस्ते लक्ष्मी स्वाम त्रिलोक्यकुटुम्बिनी सरसिद्धां वन्दे मुकुन्दप्रियाम् ओम श्री सीता देवताभ्यो नमः भाषिंगधारण मुहूर्त सुमुहूर्त संपदये नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे श्री सीता रामचंद्र स्वामी देवताभ्यो नमः घटमेलं मुहूर्त सुमुहूर्तरस्तु जय बोलो श्री सीता रामचंद्र भगवान की जय बोलो सीता माता की ओम प्रवरापिताः श्री सीता राम देवताभ्यो नमः ओम रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय कन्यादान मुहूर्त सुमुहूर्तरस्तु नमः शिवाय योगः प्रणवत्रोर्वोश्य शाम्भवत्प्रतिनां दक्षान्तर्पत्यः विदर्भदेश्य सगुणदस्य गुणहरिणीनां देश्य सगुणगानः वरुणीं श्री रामचंद्र स्वामी देवताभ्यो नमः ओम कंकणधारण अहं सुमुहूर्तः मुहूर्त सुमुहूर्तरस्तु सुमुहूर्तरस्तु नमः करिष्ये जय बोलो श्री सीता रामचंद्र भगवान की नारायणी नमस्ते अंदर चपट దశరథ మహారాజుకు ముగ్గురు భార్యలున్నారు. వారు కౌసల్య, సుమిత్ర, కైకేయి. వీళ్ళకి చాలా సంవత్సరాలుగా సంతానం లేనందున వశిష్ఠ మహాముని దశరథ మహారాజుకి పుత్రకామేషి యజ్ఞం చేయమని చెప్తారు. ఈ యజ్ఞం చేసిన అనంతరం ప్రసాదం, పాయసం ముగ్గురు భార్యలకు తినమని ఇస్తారు. అందులో సగభాగం కౌసల్యకి, మిగిలిన సగభాగం ప్రసాదం సుమిత్ర, కైకేయులకి ఇస్తారు. అందుకని కౌసల్యకు పుట్టిన శ్రీరామచంద్రుణ్ణి విష్ణుమూర్తిలో సగభాగంగా చెప్పుకుంటారు. रामचंद्र भगवान की जय बोलो श्री सीता माता की जय बोलो लक्ष्मण महाराज की जय बोलो पवन सुत हनुमान की श्री सीता रामचंद्र स्वामी
చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ విధంగా చైత్రమాసం 9వ రోజున కౌసల్యాదేవికి శ్రీరామచంద్రుడు జన్మిస్తారు. మిగతా ఇద్దరు భార్యలకి లక్ష్మణుడు, భర్త శత్రుఘ్నులు జన్మిస్తారు. శ్రీరామునిలో ఉండే ప్రత్యేకమైన లక్షణాలు: మానవ అవతారమెత్తిన అవతార మూర్తి శ్రీరాముడు. శ్రీరామునిలో వీరత్వం, ధీరత్వం, శూరత్వం ఉండి దాంతోపాటు కరుణా సముద్రుడు శ్రీరాముడు. శ్రీరాముణ్ణి మించిన కొడుకు లేడు, అన్నా లేడు, భర్త లేడు, రాజు లేడు, శిష్యుడు లేడు, ఆయన లాంటి దైవం కూడా ఎవ్వరూ లేరు. కళ్యాణరాముడని ఎందుకు అంటారు శ్రీరాముణ్ణి? కళ్యాణ గుణాలు అంటే రామాయణం మొదటిలో వాల్మీకి మహర్షి నారదుని అడిగాడట, కళ్యాణ గుణాలు అంటే ఏమిటి, ఎవరైనా ఉన్నారా అని. అయితే 16 లక్షణాలు కలిగిన శ్రీరాముడు ఉన్నాడని చెప్పాడట. విష్ణువులోని అర్ధభాగంతో జన్మించిన వారు మానవులకు ఇలాంటి లక్షణాలను చూపించడం కోసం మానవ మర్యాద పురుషుడు అంటారు శ్రీరాముణ్ణి. మానవుడు అనేవాడు ఎలా ఉండాలో అలా ఉండి చూపించాడు శ్రీరాముడు. సీతారాముల జంట లోకానికి ఆదర్శంగా నిలిచింది. వారిని మించిన భార్యాభర్తలు లేరు ఈ లోకంలో. ఇంకో విషయం, ఒక్కసారి రామ అంటే 1000 సహస్రనామాలు చదివినట్టు, విష్ణువుని 1000 సార్లు తలుచుకున్నట్టు. అంత అద్భుతమైన రామశబ్దాన్ని అత్యుత్తమంగా జన్మించిన శ్రీరామునికి పెట్టారు. శ్రీరామ జపం చేయడం వల్ల మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. రామజపం చేయడం వల్ల తప్పు చేసే ఉద్దేశం నుండి కూడా బయటికి వచ్చేస్తారు. అలాంటి కళ్యాణ గుణం కలిగిందే రామశబ్దం. వారి కుటుంబాన్ని సీతారామచంద్ర శ్రీ సీతాదేవి సమర్పించారు. కట్టాలిచ్చే భక్తులు ఇక్కడ వారి కుటుంబాన్ని సీతారామచంద్రుడు సదా ఎల్లప్పుడూ కాపాడుతుండగా భక్తులందరూ ఇక్కడ అమ్మవారి కట్టాలు, అయ్యవారి కట్టాలు. భూస శ్రీనివాసు గారు వారి కుటుంబాన్ని సీతారామచంద్రుడు సదా ఎల్లప్పుడూ కాపాడుతుండగా ఒకటి సమర్పించారు. ఆ స్వామివారు సదా ఎల్లప్పుడూ కాపాడుతుండగా. ఈ విధంగా శ్రీరాముడు జన్మించిన చైత్రమాసం 9వ రోజున శ్రీరామనవమిగా జరుపుకుంటారు. శ్రీరామనవమి రోజు కళ్యాణం ఎందుకు చేస్తారు అనే చిన్న సందేహం ఉంటుంది కదా. ఆల్రెడీ అధ్యక్షులు వారు చేశారు. అంటే శ్రీరాముని పుట్టినరోజు కదా, ఈరోజు రామునికి కళ్యాణం ఎందుకు చేస్తారు అని నాకు తెలిసిన చిన్న విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. శ్రీరామచంద్రుడు అవతార పురుషుడు. పురాణాల్లో ఒక శ్లోకం ఉంటుంది, అవతార పురుషులు జన్మించిన రోజున వారి కళ్యాణం జరిపిస్తే లోక కళ్యాణం జరుగుతుందని కళ్యాణం జరిపిస్తారు. మళ్ళీ సీతాదేవి శ్రీరామునితో అరణ్యవాసం వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్తుంది, రాముడు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా అని. అందుకే మనం రాముణ్ణి ఎప్పుడూ సీతా సమేతంగానే పూజిస్తాము. ఆ విధంగా ఈరోజు అంటే శ్రీరామనవమి రోజు శ్రీరామ కళ్యాణం లోక కళ్యాణం కోసం జరిపిస్తారు. ఇంకో విషయం ఏంటంటే భద్రాచలంలో శ్రీరామదాసు రామాలయం కట్టిస్తారు. ఈ రామాలయానికి ప్రాణప్రతిష్ఠ శ్రీరామనవమి రోజు చేసి ఆ రోజు సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. ఆ విధంగా ప్రతి శ్రీరామనవమికి భద్రాచలంలో రాముల వారి కళ్యాణం జరిపిస్తారు.
మేయర్ గారు అన్నదాత వారిని వారి కుటుంబాన్ని ఆ సీతారామచంద్ర ప్రభు ఈ విధంగా శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం జరుపుకుంటాము.